హలో గైస్, వెల్కమ్ టు ఈక్వి స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని ఎక్సర్సైజ్ 4.2 లోని ఫిఫ్త్ ప్రాబ్లం అనమాట. దానికంటే ముందర మీరు ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది. అంటే ఈ ఛానల్ ఏం చెప్పడం జరిగిందో ప్రతి ఒక్కటి మనం క్లాస్ రూపంలో అంటే నోట్స్ రూపంలో ప్రిపేర్ చేసి మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగనే మీరు ఖచ్చితంగా మన F1 సిలబస్ కానివ్వండి, అకాడమిక్ క్యాలెండర్ కానీ ఆ వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే మనకి 10th క్లాస్ మోడల్ పేపర్స్ కూడా విడుదల అవడం జరిగింది. ఆ మోడల్ పేపర్స్ వీడియో కూడా చేశాను నేను, ఖచ్చితంగా మీరు చూడండి. మీకు ఖచ్చితంగా అంటే మోడల్ పేపర్స్ ని ఎలా అర్థం చేసుకొని మనం చదవాలనేది ఈ సంవత్సరం క్లారిటీగా చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఆ వీడియోలు అనేది ఖచ్చితంగా చూడండి. ఓకే, ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ 4.2 లోని ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్ కి ఆర్ 2 మార్క్స్ కి రానికి అవకాశం ఉంటుంది. ఓకే, చెప్పేటప్పుడే వినండి. చాలా మంది ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉంటారు, కానీ ఏం ప్రాక్టీస్ చేసి నువ్వు 100 సార్లు ప్రాక్టీస్ చేసినా క్వశ్చన్ అర్థం కాకపోవచ్చు. ఓకే, అర్థమైందా? మీరు ఖచ్చితంగా వినండి. వింటనే దాన్ని ఒక్కసారి విన్నారనుకో ప్రాక్టీస్ అక్కర్లేదు, నువ్వే ఓన్ గా రాయగలనికి కూడా ట్రై చేస్తావు అనమాట. ఓకే, అంటే నంబర్స్ చేంజ్ కానీ ఆ మెథడ్ అనేది నేర్చుకోండి. మీరు ఖచ్చితంగా ఆ మెథడ్ గానీ అర్థం చేసుకుంటే కానీ మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ ఎలాంటి క్వశ్చన్ అన్నా అనేది చేయగలుగుతారు. ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకోండి, మెథడ్ అర్థం చేసుకోండి, అంతే చాలు. మ్యాథ్స్ అంటే అది ప్రాక్టీస్ చేస్తూనే అలవాటు అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి. The altitude of a right triangle is 7 centimeters less than its base if the hypotenuse is 13 centimeters. Find the other two sides. ఫస్ట్ ఇంతకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మన అందరికి తెలుసు 19 degrees లో ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ రైట్ యాంగిల్. ఆల్టిట్యూడ్ అంటే ఏంది? ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు అని అర్థం అనమాట. ఏంది ఎత్తు అంటే? దీంట్లో ఏది ఎత్తు? ఇది అనమాట. ఇక్కడ చూడండి, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చెప్పుడు చూడండి, ఆ ఎత్తు ఎంత ఉందో చెప్తున్నారు ఇక్కడ. ఆ ఆల్టిట్యూడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత ఉందంట? 7 centimeters లెస్ దాన్ ఇట్స్ బేస్. ద ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు, హైట్ అనమాట. మనకి ఇట్లా క్వశ్చన్ అదే కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం అర్థం చేసుకొని ముందరకు వెళ్ళాలి. ఓకే, అర్థమైంది. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు అంటే దీంట్లో ఎత్తు ఇది కదా. ఈ ఎత్తు ఎంత ఉంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో? 7 centimeters లెస్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్ కన్నా 7 సెంటీమీటర్లు తక్కువ ఉందంట. అసలు ఇంత బ్రెడ్త్ కూడా మనకు తెలియదు. బ్రెడ్త్ తెలియదు కాబట్టి ఏమనుకుంటాము? ఎక్స్ అనుకుంటాం. ఇదే కదా బ్రెడ్త్. ఇప్పుడు చూడండి, ఆల్టిట్యూడ్ ఎంత ఉంది? బ్రెడ్త్ కన్నా 7 centimeters తక్కువ ఉంది అంటే బ్రెడ్త్ లో నుంచి 7 centimeters తీసేసేయాలి. ఓకే, అర్థమైందా క్వశ్చన్? అగో ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను. బేస్ మనకి ఇక్కడ చూడండి, లెస్ దాన్ ఇట్స్ బేస్. బేస్ ఎంత ఉందో చెప్పట్లేదు మనకి ఇక్కడ, అందుకే మనం ఏమనుకున్నాం? దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 7 centimeters లెస్ దాన్ ఇట్స్ బేస్. ఈ ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు ఎంత ఉంది? బేస్ కన్నా 7 సెంటీమీటర్లు తక్కువ ఉంది, అందుకే 7 అని రాసిన. ఓకే, ఇఫ్ ద హైపోటెనస్ అంటే ఇది చూడండి. మీకు ఇది మనకి టెక్నోమీటర్ లో క్లారిటీగా చెప్పడం జరుగుతుంది మళ్ళీ. ఓకే, ఆ లెసన్ ఇంకా రాలేదు కాబట్టి హైపోటెనస్ అంటే ఇది, సైడ్ అంటే ఇది, సైడ్ అంటే ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ హైపోటెనస్ ఎంత ఉందంటే మనకి 13 centimeters ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎంత ఉంది? హైపోటెనస్ 13 centimeters. దీన్ని హైపోటెనస్ అంటారు చూడండి మొత్తం. ఓకే, ఇది 19 degrees లో ఉంటుంది కాబట్టి దీన్ని సైడ్. దీని గురించి మనం టెక్నాలజీ లో క్లారిటీగా మాట్లాడుతాం. దీంట్లో పైథాగరస్ థీరం అనేది వాడతాం, మనం 9th క్లాస్ లో కూడా వాడడం జరిగింది. ఓకే, ఈ పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ కదా. అంటే ఆ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఓకే, అర్థమైంది కదా? క్వశ్చన్ అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే చేశాను ఇక్కడ అదే స్టెప్ లో రాస్తాను. కొందరు స్టెప్స్ రాయడానికి ఇబ్బంది పడతారు, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు బేస్ ఏమనుకున్నాను? ఎక్స్. తర్వాత ఆల్టిట్యూడ్ ఎంత వచ్చింది? x-7. అది రాసుకొని హైపోటెనస్ ఫార్ములా వాడతాను, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. అదే చెప్తున్నా కదా. ఇప్పుడున్న క్వశ్చన్ ఇచ్చి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కొని అలాగనే ఫ్యాక్టరైజేషన్ కనుక్కొని సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అలా చేయాలి. ఓకే, సొల్యూషన్. లెట్ ద బేస్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ బి ఎక్స్ కదా. బేస్ ఏమనుకున్నాం మనము? ఎక్స్ అనుకున్నాం. ఓకే, ఎక్స్. ఆల్టిట్యూడ్ ఎంత వచ్చింది మనకి? x-, అదే బ్రెడ్త్ లో కన్నా 7 centimeters తక్కువ ఉంది, అందుకే మనం ఏమనుకున్నాం? x-7. హైపోటెనస్ ఎంత ఉంది నాకు? మొత్తము 13 centimeters కదా, అదే రాస్తున్నాను. హైపోటెనస్ 13 centimeters బై ఏం ఫార్ములా వాడాలి ఇప్పుడు? పైథాగరస్ థీరం వాడాలి. పైథాగరస్ థీరం ఫార్ములా ఏంది? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్
ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి టెగ్నామెంటరీలో ఈ ఫార్ములా గురించి ఇంకో లెస్ అనే ఉంటుంది అనమాట. ఓకే, సైడ్ మనకు ఒక సైడ్ ఎంత వచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ కాబట్టి ప్లస్, ఇంకో సైడ్ ఎంత ఉంది మనకి ఎక్స్ మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ హైపోటెనస్ స్క్వేర్ ఎంత మనకి 13 స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అది చెప్తాను కదా, క్వాడ్రాటిక్ క్వశ్చన్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కొని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ ఫార్ములా ఉంది, ఏ మైనస్ బి ఫార్ములా ఉంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ఏమవుతుంది 49 అవుతుంది మైనస్ 2ab అంటే 14x ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 169. ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్ములా అప్లై అవుతుంది. ఏ ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఈ ఫార్ములా ఇక్కడ అప్లై అవుతుంది. ఈ ఫార్ములాతో మనం ఇది అంతా చేంజ్ చేసినాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉండాలి మనకి, ఫస్ట్ 2 ఉండాలి, తర్వాత x ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ నంబర్ ఉండాలి. ఇక్కడ చూడండి ఎన్ని ఎక్స్ స్క్వేర్లు ఉన్నాయి, 2 ఉన్నాయి అంటే 2x స్క్వేర్ ప్లస్ తర్వాత మైనస్ 14x తర్వాత ఏం చేయాలా నంబర్లు 49 ఇది ప్లస్ చేస్తుంది తర్వాత మైనస్ 169 ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ చూడండి 2x స్క్వేర్ మైనస్ 14x ఇక్కడ చూడండి 49 లోకల్లా 169 పోవాలి అంటే ఇక్కడ చూడండి 169 లోకల్లా ఎంత పోవాలి 49 పోవాలి. ఇక్కడ చూడండి 0 6 లోకల్లా 4 పోతే 2 ఎంత వచ్చింది 120 వచ్చింది. మైనస్ 120 ఎందుకు 120 అంటే ఇక్కడ చూడండి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది అంటే మైనస్ 20. ఓకే, అర్థమైందా. ఇక్కడ ఏం టేబుల్ కామన్ చేయొచ్చు 2 టేబుల్ కామన్ చేయొచ్చు. 2 టేబుల్ మొత్తం కామన్ తీస్తే ఇక్కడ చూడండి 2 టేబుల్ కామన్ తీస్తే మొత్తం ఎక్స్ స్క్వేర్ మైనస్ 14 ఎన్ టైమ్స్ అవుతుంది 2 టేబుల్ లో 7 టైమ్స్ మైనస్ 120 ఎన్ టైమ్స్ అవుతుంది 16 టైమ్స్ ఈక్వల్ టు 0. మనకి 2 అనేది ఇంటూ చేస్తుంది ఇతరులు పోతే ఏమవుతుంది డివైడెడ్ బై 0 బై ఎనీథింగ్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంది మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలియకుండా గానా మనం ఫ్యాక్టరైజేషన్ కోసం ఒక సపరేట్ వీడియో చేసినాం, అది వినండి. ఆ ఫ్యాక్టరైజేషన్ అర్థమైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఏముంది, ఫస్ట్ నెంబర్ ఏముంది 1, లాస్ట్ నెంబర్ ఏముంది 60 అంటే 16 1 జా 60 కదా. ఇప్పుడు ఏం చేసినా మధ్యలో నెంబర్ వచ్చేటట్టు ఉండాలి. నాకు తెలిసి 512 జా ఎంత అవుతుంది 60 కదా. 512 ఎంత 16. ఇప్పుడు చూడండి చిన్న మనకి ఎంత రావాలి -7 రావాలి ఆన్సర్. అంటే -7 అంటే దీనికి మైనస్ గుర్తు పెడదాం. 5 లో కల్లా 12 పోతే ఎంత వస్తుంది -7 వస్తుంది కదా. 5 మైనస్ 12 ఈక్వల్ టు -7. ఇక వచ్చిన మంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి -7. అంటే ఇప్పుడు మైనస్ బదులు మనం ఈ రెండు నంబర్లు సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 12x మైనస్ 16. ఇగో ఇక్కడ చూడండి నేను ఈ -7x బదులు మాత్రమే ఇది చేశాను, మిగతాదంతా సేమ్ టు సేమ్ రాసినాను. ఇగో ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేసినాను. మనం ఇక్కడ చెప్పడం జరిగింది ఫస్ట్ నెంబర్ ఈ రెండు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి. మీకు ఇక్కడ చూడండి -7 వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో కామన్ ఏం తీయచ్చు ఎక్స్ కామన్ తీయచ్చు. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5. ఇక్కడ చూడండి మనకి ఏం చేసినా ఈ టేబుల్ రావాలి. ఇక్కడ -12 కామన్ తీస్తున్నాను నేను -12 కామన్ తీస్తే ఇక్కడ చూడండి ఎక్స్ 12 బయట తీసిన మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 12 టేబుల్ లో 16 టైమ్స్ ఎన్ని టైమ్స్ అవుతుంది 5 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. ఇక్కడ సేమ్ వచ్చినట్టే మనం చేస్తున్న లెక్క కరెక్ట్. ఓకే, ఇప్పుడు కామన్ కొన్నిటి మళ్ళీ ఒకసారి రాయండి. ఎక్స్ -12 ఒకసారి, ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఒకసారి. ఇగో కామన్ ఉన్నది ఒకసారి, ఇంకా మిగిలినటువంటి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎక్స్ -12 ఈక్వల్ టు 0 ఒకసారి, ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఒకసారి. -12 అవతల పోతే ఏమవుతుంది +12 అంటే ఎక్స్ ఈక్వల్ టు 12. ఇది +5 అవతల పోతే ఏమవుతుంది -5 అంటే ఎక్స్ ఈక్వల్ టు -5. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ మైనస్ లో వచ్చింది. ఎప్పుడు డిక్రీజింగ్ అనేది ఉండదు, నెగిటివ్ నంబర్ లో ఆన్సర్ అనేది ఎప్పుడు ఉండదు. మనకి ప్లస్ లో ఉండేది మాత్రమే తీసుకోవాలి. ప్లస్ ఎంత ఉంది మనకి ఎక్స్ ఈక్వల్ టు 12 ఉంది. అంటే ఈ 12 మన ఆన్సర్. మనం ఎక్స్ ఏమనుకున్నాం ఇంతకీ బ్రెత్ అనుకున్నాం కదా. అంటే బ్రెత్ ఎంత వచ్చింది ఇప్పుడు 12 వచ్చింది. మనల్ని ఇక్కడ బ్రెత్ కాదు కనుక్కోమనింది, ఏంది ఆల్టిట్యూడ్ అంటే ఏంది ఎత్తు కనుక్కోవాలి. ఇప్పుడు మన ఎత్తు ఎంత వచ్చింది బ్రెత్ కన్నా 7 సెంటీమీటర్లు తక్కువ ఉంది కదా. అంటే ఈ బ్రెత్ లో నుంచి 7 సెంటీమీటర్లు తీసేస్తే మనకి ఏంది ఆల్టిట్యూడ్ వస్తుంది. ఇప్పటికన్నా అర్థమైంది కదా. ఇక్కడ చూడండి మనకి ఎంత వచ్చింది, ఇప్పుడు నెగిటివ్ నంబర్ తీసేసేయాలి.
మనం ఇప్పుడు ఎక్స్ అనేది 12 ఫైనల్ ఆన్సర్ చేసుకోవాలి. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 12 కదా. అంటే ఇప్పుడు ఈ 12 ఆల్టిట్యూడ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఆల్టిట్యూడ్ ఎంత, మనకి ఎంత వచ్చింది ఆల్టిట్యూడ్, ఎక్స్ మైనస్ 7 కదా. అంటే ఆల్టిట్యూడ్ ఇక్కడ చూడండి, ఆల్టిట్యూడ్ ఎక్స్ మైనస్ 7, ఎక్స్ మైనస్ 7, ఎక్స్ ఎంత వచ్చింది మనకి 12 మైనస్ 7, 12 ఒకళ్ళ 7 పోతే ఎంత వస్తుంది ఆన్సర్ 5. అంటే మొత్తం ఎంత ఆన్సర్ 5 సెంటీమీటర్స్. ఓకే, అర్థమైందా గైస్?